అయితే పేరెంట్స్ కూడా ఉంటారు. పేరెంట్స్ చాలామంది ఏంటంటే 10th వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళ సిజిపిఏని బట్టి నువ్వు ఈ గ్రూప్ తీసుకో, నువ్వు ఈ పాత్కి వెళ్ళు అని స్టూడెంట్స్ పైన వాళ్ళ డెసిషన్స్ ప్రెషర్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మనం ఒక కెరియర్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్ ఈ 3 విషయాల్ని గమనించాలి. యాప్టిట్యూడ్ అనేది మార్క్స్. తనకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మంచి మార్కులు రావటం అనేది ఒక ప్లస్ పాయింట్. ఒక స్టూడెంట్కి ఎంపీసీ తీసుకోవాలని ఉంది, మ్యాథ్స్లో కొంచెం తక్కువ వచ్చింది, బయాలజీలో ఎక్కువ వచ్చింది అనుకుందాం. అట్లానే మనం వాడిని బైపీసీ తీసుకోమని ఫోర్స్ చేయలేం. సో ఇంట్రెస్ట్ ఉండాలి, చేయగలిగే సత్తా ఉండాలి, దానికి సరిపోయే పర్సనాలిటీ కూడా సెట్ అవ్వాలి. 10th క్లాస్ అయినప్పటికీ ఏంటంటే ఆ పర్సనాలిటీ అంత డెవలప్ అవుతుంది కాబట్టి మనం దాన్ని అంత టచ్ చేయము. పెద్దవాళ్ళకి మనం పర్సనాలిటీ అనేది చాలా క్షుణ్ణంగా చూస్తాం ఈ సైకోమెట్రిక్ అసెస్మెంట్స్ అన్నింటిలో కూడాను. సో మార్క్స్ని కన్సిడర్ చేయాలి కానివ్వండి, కేవలం మార్క్స్ని కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకోకూడదు. వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక కాలర్ తిరుపతి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, సార్ ఉన్నారు లైన్లో, మాట్లాడండి. హలో సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు 10th తర్వాత లైక్ డిప్లొమా ఉంటుంది, ఇంటర్ ఉంటుంది కదా సార్? అవునమ్మా, అడగండి. 10th తర్వాత ఇంటర్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది. సో మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ 10th అంటే ఇంటర్కే వెళ్తారు, ఎందుకు డిప్లొమా చూస్ చేసుకోరు? డిప్లొమా డిప్లొమాలో మనకి చాలా యూజ్ ఉంటుంది. డిప్లొమాలో మనకి పాలిటెక్నిక్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇట్లా డిప్లొమా కోర్సెస్ అనేది ఒకప్పుడు మన దేశంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏముండే అంటే అప్పుడు మనకి యువత ఎంప్లాయ్మెంట్కి అవసరం చాలా ఉండే. ఇంజనీరింగ్లు, డిగ్రీలు మొత్తం పూర్తి చేసి దాని తర్వాత ఉద్యోగాల్లో వచ్చే స్తోమత కానీ టైం కానీ మనకు లేకుండా ఉన్న పరిస్థితుల్లో మనకి పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సెస్ లాంచ్ చేయటం వల్ల మన దేశానికి ఎంతో ఉపయోగంగా ఉండింది. దాంట్లో ఏంటంటే డైరెక్ట్గా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ పాలిటెక్నిక్ తర్వాత లేదా ఐటీఐ తర్వాత ఎంతోమంది ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు మీకు ప్రీవియస్ జనరేషన్లో కనిపిస్తాయి. దాని తర్వాత పాలిటెక్నిక్ అనే దానికి కొంచెము వాల్యూ తగ్గింది. అంటే పాలిటెక్నిక్ అయిన తర్వాత ఐటీఐ అయిన తర్వాత డైరెక్ట్గా ఉద్యోగంలోకి వెళ్ళటం కుదరక మళ్ళీ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ మనం జాబ్స్కి అప్లై చేయడం జరిగింది. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా అనేది 3 years ప్రోగ్రామ్. ఈ 3 years ప్రోగ్రామ్కి ఏమవుతుంది, సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీగా వాళ్ళు జాయిన్ అవటం జరుగుతుంది. ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ నెంబర్ కూడాను తగ్గుకుంటా వచ్చేసింది. ఈ మధ్య మంచి పాలిటెక్నిక్ కాలేజెస్ అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నవాళ్ళు పాలిటెక్నిక్ నడపడం కానీ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ, క్వాలిటీ ఆఫ్ టీచర్స్, క్వాలిటీ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కొంచెం తగ్గటం వల్ల, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తగ్గటం వల్ల ఇంటర్మీడియట్కి చాలామంది తీసుకోవటం స్టార్ట్ అయింది. సెకండ్, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనకి ఎట్లయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మనం తీసుకొని ఎక్కువ కాలేజ్కి అప్లై చేయగలుగుతామో, లాటరల్ ఎంట్రీ ద్వారా మనకి అన్ని కాలేజెస్, అన్ని పొజిషన్స్ ఓపెన్ ఉండకపోవటం వల్ల కూడాను ఇంటర్మీడియట్ తీసుకోవటం అనేది మనం ఈ మధ్య చూస్తున్నాం. నా సజెషన్, ఇప్పుడున్న పరిస్థితిలో పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసి మనకి టాప్ కాలేజ్లో కనుక సీట్ వస్తే ఓకే, లేదంటే కనుక ఇంటర్మీడియట్కి వెళ్ళటమే కరెక్ట్.